హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియోలో నేను స్కాల్పింగ్కి యూజ్ చేసే ఇండికేటర్స్ని చార్ట్స్ పైన ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. నేను ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేవి 5 యూజ్ చేస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి 9 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి 20 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ అలానే థర్డ్ వన్ వచ్చేసి 50 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అండ్ అలానే 100 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. వీటితో పాటు మనం క్యామ్రిలా పివోట్ పాయింట్స్ని కూడా యాడ్ చేస్తాం. సో అది యాడ్ చేసుకోవడానికి మనం ముందుగా పివోట్ పాయింట్ స్టాండర్డ్ అనే ఇండికేటర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఇండికేటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి డిఫాల్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ అనేవి వస్తాయి. సో దాన్ని క్యామ్రిలా పివోట్ పాయింట్స్కి చేంజ్ చేసుకోవడానికి మనం ఈ ఇండికేటర్లో సెట్టింగ్స్కి వెళ్ళి ఇక్కడ టైప్ అన్న దాంట్లో మనం క్యామ్రిలా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఈ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి. మనం జనరల్గా ఇండికేటర్లో యూస్ చేసే లెవెల్స్ అనేవి S3, S4 అండ్ అలానే R3, R4 లెవెల్స్ మాట మెయిన్గా యూస్ చేస్తాం ఇండికేటర్లో. ఈ ఇండికేటర్స్తో పాటు నేను VWAP ఇండికేటర్ని కూడా యూస్ చేస్తాను. ఈ VWAP ఇండికేటర్ సెట్టింగ్స్లో మనం ఈ స్టైల్కి వచ్చేసి ఈ VWAP సెట్టింగ్ అనేది స్టెప్ లైన్కి చేంజ్ చేసుకుంటాం, మనకి డిఫరెన్స్ తెలియదు అనమాట. సో చూడండి, ఇక్కడ బ్లూ లైన్ స్టెప్స్లా కనిపిస్తుంది కదా. సో ఇది VWAP ఇండికేటర్. అండ్ నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేసి సూపర్ ట్రెండ్ అండి. సూపర్ ట్రెండ్ని కూడా యూజ్ చేస్తా. అండ్ అలాగే వాల్యూమ్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ వాల్యూమ్ అనేది ఇక్కడ లేకపోతే మనం ఆ ఇండికేటర్ని కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ ఇండికేటర్స్ని యూజ్ చేసి నేను స్కాల్పింగ్ ట్రేడ్స్ అనేవి తీసుకుంటాను. మనం క్విక్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవుతాం కాబట్టి ఈ ఇండికేటర్స్ అనేవి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి డిఫరెన్సెస్గా యూజ్ చేస్తాం.